ఒకవేళ విశ్వసించలేదనుకోండి, యేసు ప్రభుని దేవుడి కుమారుని విశ్వసించలేదనుకోండి, ఈవిడ యేసు ప్రభు కోసం ప్రాణాలు ఇచ్చేంతగా వెళ్తుందా? అంటే ప్రారంభం ఎక్కడ? విశ్వాసంలో ప్రారంభమైంది, ప్రేమలో పరిపూర్ణమైంది. విశ్వాసమునకు సాదృశ్యం ఏంటంటే ప్రేమ. నేను విశ్వసించానండి అంటే కుదరదు, నువ్వు ప్రేమ చూపించాలి. నువ్వు ఎంతగా ప్రేమిస్తే, నువ్వు ఎంతగా విశ్వసిస్తే అంతగా ప్రేమ చూపిస్తావు. మూడవది ఏంటంటే అంతగా పరిచయం. మూడవది నెక్స్ట్, ఎస్, ఇది ఏంటంటే క్రేజీ మినిస్ట్రీ. ఇట్స్ ఎ ఫుల్ ప్యాకేజ్. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా మీ నాయన దగ్గర రండి. మంచి విశ్రాంతి, రెస్ట్ తీసుకుందాం. తర్వాత ఏంటి? అదొద్దు సార్, మనకు అదొద్దు. యేసు ప్రభు దగ్గర పొందుకోవడమే. యేసు ప్రభు పొందడమే కాదు, ఇత్తడం మొత్తం చేయమంటాడు. నేను దీనుడను, సాత్వికుడును, దీని మనసు గలవాడును గనుక మీ మీద అప్పుడేంటి స్వామి? మేమేదో మొత్తం 25 చూసి 11-25 చూసి వచ్చేసినాం. ఎంత పొరపాటు అయిపోయింది. 29 చదువు నాయన. గోడల మీద ఒకటే వాక్యం ఉంటుంది, గోడల మీద అంతా మోసం, బైబిల్లో సత్యం. హల్లెలూయా. గోడల మీద జనాలు అట్రాక్ట్ చేసి ప్రభావం పరిచే పరలోక క్రైస్తవ్యం ఏర్పాటది. The true essence of the word of God is true. నీ వాక్య సారాంశమే సత్యము. దేవుని సంపూర్ణ ఉద్దేశాలే సత్యము. We have to filled with the very purpose of God. ప్రయాసపడ్డాను, భారం మోసాను, నీ దగ్గరకు వచ్చాను, విశ్రాంతి కోసం వచ్చానంటే నువ్వు నీ భారాలు తీసి ముందు నా కాడి ఎత్తుకో, అప్పుడు వస్తుంది అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నాకెందుకు సార్ కాడి? మీరేదో విశ్రాంతి ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. అట్ట కుదరదు ఆడ. మరి కుదురుతుంది అంటే అది మతంలో చాలా మంది బాగుంటారు. తిరుపతి దేవస్థానంలో ఖజానాలో వేసేవాడు అందరూ వాడు బాగున్నాడు కాబట్టి ఖజానా వేశారు. ఈ ఖజానా కూడా ఆ లెక్కలో వస్తుందేమో, నాకేం తెలుసు. నీ లెక్క సరిగా ఉండాలంటే వాక్యముతో సరిపోల్చుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో కాబట్టి మతానికి ఇవన్నీ ఉండదు. మతానికి మంత్రాలే ఉంటాయి, అంతకంటే ఏముండవు. కానీ దేవుని మార్గానికి కలిసి ఉండాలి. ఇక్కడ చూడండి, యేసు ప్రభు పరిచయం చేయడానికి వచ్చాడు. ఫస్ట్ మహిమ ఎక్కడ చేశాడు యేసు ప్రభు? కానాను. ఇందులో అది పెద్ద సబ్జెక్ట్. ఈసారి రెండోసారి వచ్చాడు. మొన్న ఏం చేశాడు? నీళ్ళం ద్రాక్షరసం చేశాడు. ఈసారి పాదరసం చేస్తాడేమో. మరి అంతేగా. మరి మొన్న నీళ్ళం ద్రాక్షరసం చేసి తెగ తాగేసిరు మనోళ్ళు. అసలు పొగిడేసినారు. అక్కడ ఒక వాక్యం ఉంది, అందువలన ఆయన చూడండి. మత్తయి చదవండి ఒకసారి. యోహాను 2:10 చదవండి. యోహాను చదవండి. ఆ వచ్చిన ఎక్కడుందండి? 2:11 చదవండి. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను గనుక. ఇక్కడ పెళ్లి కొడుకు కానీ, పెళ్లి కూతురు కానీ, పెళ్లి విధుల ప్రధానమంత్రి ఎవడైనా యేసు ప్రభువుని తాగినోడు ఎవడైనా ఫాలో అయినాడా? యేసు ప్రభు మహిమ చేసింది ఆడ ద్రాక్షరసం అయిపోయిందని అయ్యో మనోళ్ళ పరుగు పోతం చేయలే. ఆయన ఒక మహత్తరమైన ప్రణాళిక కొరకు పునాది వేశాడు. హల్లెలూయా. ఎవరి దృష్టిలో పునాది వేశాడు తెలుసా? మరియమ్మ తల్లి మాటను బట్టి కాదు. చెప్పండి. మరియమ్మ తల్లి మాటను బట్టి కాదు. చెప్పండి. ఏ కాదు? విందు ప్రధాని గురించి కాదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు విషయం అసలే కాదు. శిష్యుల కోసం ఆయన మహిమను చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాబోయే రోజుల్లో ఈ ప్రపంచాన్ని మార్చాలంటే శిష్యులు ఎదుట తన మహిమను బయలుపరచాలి. కాబట్టి ఆయన అది చేశాడు. నా జీవితంలో కూడా అది చేశాడు. 12 సంవత్సరాలు స్మోకింగ్ హ్యాబిట్ సార్. ఓం భీమ్ బుష్, ఓం క్రీమ్ భీమ్ బుష్ అనగానే అయిపోయింది. మీకు అది నవ్వులాడుకుంది, నాకు సినిమా ఇప్పటికీ అర్థం కాదు. తన మహిమను బయలుపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు యొక్క శక్తి మహిమను నా ఎదుట బయలుపరిచిన తర్వాత అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు.
విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆయనను ప్రేమించారు. ఆయన్ని ప్రేమించిన వారు పరిచర్య చేశారు. హల్లెలూయా. సో మనము క్రేజీ ఫెయిత్ చూపించాము. ఫస్ట్ ఏమో క్రేజీ వర్క్స్ చేశాడు యేసుప్రభు. ఫస్ట్ యేసుప్రభు క్రేజీ వర్క్ కదా, అవునా కదా? పాపులు మనం ఇంకనూ పాపులమై ఉండగా మనుషులు మనము సైతం ఎవరికైనా కొరకు చనిపోవచ్చు, కానీ మనం ఇంకనూ పాపులుగా ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన క్రేజీ వర్క్ చేశాడు. ఆయన దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని దాని మీద క్రేజీ ఫెయిత్ నుంచి క్రేజీ లవ్ చేస్తే క్రేజీ మినిస్ట్రీ. ఇప్పుడు ఈ శిష్యులు వచ్చారు, ఏం చేశారు? ఫస్ట్ కపెర్నహూముకు వచ్చిరుగా, అందువల్ల శిష్యులు విశ్వాసం ఉంచింది కదా. సెకండ్ టైం కూడా కపెర్నహూముకు వస్తే ఈసారి ఇంట్లో జనాలందరూ గుమిగుడున్నట్టు, ఫుల్ జనాలు. స్వస్థత, సువార్త, స్వస్థత మహాసభలు. మరి సభలు అంటే బాగుంది. సువార్త, స్వస్థత మహాసభలు ఫుల్ ప్యాకేజ్ అయింది. వీళ్ళంతా యేసు ప్రభువుని మీద పడ్డవే. ఇంతకుముందు ఏడు మీద పడ్డారుగా, అంతకుముందు ఏడు దగ్గర పడ్డారు, ఏడు కూడా పడతారు యేసు ప్రభు మీద. పిలిచి అక్కడ ఏమైంది? ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటి ఏళ్ళు వారికి స్థలము లేక ఆయన బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొచ్చారు. చూడండి ఇక్కడ కొందరు అండి, కొందరు చెప్పండి ఒకసారి. కొందరు, వాళ్ళ పేరు తెలియదు, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు, వీళ్ళెవ్వరికి కూడా పరిచయం కాదు, వీళ్ళెవ్వరు కూడా కనపడరు, కానీ వాళ్ళ పరిచయం ఉంటుంది. కొందరు ఏం చేశారంటే ఒక నలుగురిని పిలిచారు. నలుగురు పిలిచి నాయన ఈ పక్షవాయువు కలిగిన వాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పింది. రేట్ ఎంతో మనకు చెప్పలా, ఫ్రీ సర్వీసో ఫ్రీ అంబులెన్సో మనకు తెలియదు, కానీ అక్కడ మ్యాటర్ మాత్రం మీరు నలుగురు కలిసి ఈ పక్షవాయువు కలిగిన వాడిని స్వస్థపరిచే యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పింది. నేనేం చేస్తాను తెలుసా? నలుగురిలో ఒకటి ఉంటే నేను లీడర్ ఉంటాను, ఫస్ట్ నేనే లీడర్ ఉంటాను ఉండి, హలో ఏంది నువ్వు చెప్పింది? ఆ ఇంట్లో ఫుల్ జనాలు ఉన్నారు, ఎట్టపోతామే? మంచం ఎంత ఉంటుంది? డోర్ ఎంత ఉంటుంది? మంచం పోద్దా? నా వల్ల కాదు స్వామి, నీ పని నేను చేయను, నా వల్ల కాదు, నేను వెనక్కి వెళ్ళిపోతాను. అంతగా జనాలు యేసు ప్రభు దగ్గర నిండిపోయారండి. ఆ డోర్ కూడా ఫుల్ అయిపోయింది. ఇక ఈ పక్షవాయువు కలిగిన వాడిని తీసుకెళ్ళే అవకాశం లేదు. ఈ నలుగురికి ఒక ఆలోచన వచ్చింది, ఈ ఇల్లు పీకి పదిరేత ఎవడు ఒప్పుకుంటాడా? ఎవరిదో ఇల్లు పోయి పీకి పదిరేత ఎవడు ఒప్పుకుంటాడా? ఇంటి పైకి ఎక్కంట పెంకులు తీసి, ఎంత తీసిరు? మంచం పట్టి ఎంత తీసిరు? ఆ డబ్బులు ఎవడు కడతాడు? పోనీ ఆ కొందరు ఎవరు చెప్పిరా నువ్వు పైకి తీసుకెళ్ళి పందిరి వీకి దింపమని చెప్పిండా? సింపుల్ ఏం చెప్పాడు? చూసి రమ్మంటే ఏం చేసిరట? అరే మీకు తెలుసా ఇవన్నీ? చూసి రమ్మంటే పీకి పడేసి పంపించిన ఆయన అంటే మొత్తం పందిరంతా కప్పు పీకేసి. ఇప్పుడు చూడండి నేను చెప్తా, అది దింపేటప్పుడు తాడు తెగితే ఈ పక్షవాయుడు తగ్గితే ఎవరి మీద కేసు పడుతుంది? ఎవరి మీద కేసు పడుతుంది? ఆడు కొందరు పోయి నిన్నెవడు తెక్కమన్నాడు అంటాడు కదా. నువ్వు పిలిచినావు స్వామి, నిన్నేమన్నా నిన్ను ఆడు తీసుకెళ్ళమన్నా కానీ పగిలి తీసుకెళ్ళమని చెప్పినా అని ఆడు తప్పించుకుంటాడు. ఈ నలుగురు దింపినోడు ఆ పక్షవాయువు ఆడట్టాగు రేపు మాపు పోతాడు, ఆడికే రేటు ఎక్కువ. రోగం వచ్చిన మేకో గేదో బస్సు కింద పడితే డబుల్ వ్యాపారం వాడికి, వాడు కావాలని దాని ముందు తీసుకెళ్తాడు. ఈ పక్షవాయువుడు పైనుంచి పడితే ఏంటి? నడు తిరిగితే రిస్క్. నలుగురులో ఎవడన్నా కింద పడితే రిస్క్. క్రేజీ మినిస్ట్రీ. హల్లెలూయా. ఏ మినిస్ట్రీ ఇది? క్రేజీ మినిస్ట్రీ. సో పైనుంచి దింపిది యేసు వారి విశ్వాసము చూచి. ఎవరి విశ్వాసం? ఎవరి విశ్వాసం కాదు, కొందరు బ్యాచ్ అది కొంతవరకు పని చేస్తుంది, అవి మాటల బ్యాచ్ పని చేయదు. ఇక్కడ చేసుకుంటున్నాడు, తర్వాత ఉంటున్నాడు, మ్యాటర్ అక్కడ చేసేవాడు ఇంపార్టెంట్. ఆ దింపిన నలుగురి విశ్వాసం చూసి ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని. ఇది నాకు నచ్చింది. నా విశ్వాసము కొన్ని దేశాలు రక్షిస్తుంది. హల్లెలూయా.
ఆడి నమ్మని నమ్మకపోని. పక్షవాయువు గాడికి మూతి వంకర, ముక్కు వంకర, ఆడి మాటలున్నాయో లేదు నాకు తెలియదు, ఆడి బుర్ర సరిగ్గా పనిచేస్తుందో నాకు తెలియదు. ఆడొక జీవక్షేమం. పక్షవాయువు కలిగిన వారికి హోపేం ఉండదు సార్. ఎవడైనా పోయి చెప్తాడా నా మంచాన్ని పైనుంచి దిమ్మని చెప్తాడా? పక్షవాయువు అంత సీన్ ఉందా? వారికి హోప్ లేదు. వాడు కదలలేడు, మెదలలేడు, వాడు ఏమీ చేసుకోలేడు. వాడు ఈ నలుగురి యొక్క విశ్వాసము ఆ పక్షవాయువు గారి యొక్క పాపములు క్షమించబడ్డానికి ఒక క్రేజీ మినిస్ట్రీ. మిషనరీలు ఏం చేస్తారో అదే మినిస్ట్రీ. ఒక మిషనరీ అబ్బాయి ఉన్నాడు సౌత్ కొరియాలో, నేను ముగించేస్తాను. ఆ అబ్బాయికి మ్యూజిక్ వాయించడం తెలుసు బాగా. ఒకరోజు ఒక క్రిస్టియన్ మినిస్ట్రీలో కీబోర్డ్ వాయించేవాళ్ళు లేరని, మిస్ అయ్యారని ఈ పిల్లగానికి చెప్పారు. వాడు మంచిగా స్మోకర్, క్రిస్టియనే. కొంచెం వాయించకపోతే సిగరెట్ పక్కన ఆపి వెళ్ళి వాయించడానికి వెళ్ళాడు. మిషనరీ క్యాంపర్. అక్కడ దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మిషనరీగా మారి తన భార్యతో కలిసి టర్కీ అనే దేశానికి మిషనరీగా వెళ్ళాడు. 2 years మినిస్ట్రీ చేసిన తర్వాత ఒకరోజు సాయంత్రం వేరే మిషనరీ ఒక ఇల్లు చేంజ్ అవుతున్నారన్నమాట. ఆ మాటలో పడిపోయి ఇల్లు సర్దే క్రమంలో ఆ రోజు చేయవలసిన పరిచర్య చేయడం మర్చిపోయినాడు. టైం 8 అయింది. తను దేవుడికి ఒక తీర్మానం చేసుకున్నాడు, ప్రభువా ఏది ఏమైనా నేను ప్రతిదినం సువార్త చేస్తా, దానికోసమే నేను పిలువబడ్డా అని చెప్పి ఆయన అనుకుని 8 తర్వాత గుర్తొచ్చింది రాత్రి, అమ్మో దేవుడికి ఇచ్చిన మాట నేను తప్పిపోయానని పరిచర్య చేయడానికి రాత్రి పూట వెళ్ళాడు. టర్కీ అనే దేశం, అది ముస్లిం దేశం. ఆయన్ని అదే అదునుగా చూసి మైనర్ బాలురు ఒక 4 కలిసి పొడి చంపేసి కేసే పెట్టు తెలుసా. ఈ ఫారినోడు మా దగ్గర వచ్చి మొబైల్ దొంగతనం చేయడానికి వచ్చిండు, పెరుగుల ఆటలో కత్తి పిచ్చుకుందని చెప్పి కేసు మూసేసి. అప్పటికి ఆ మిషనరీకి ఒక పాప, ఇంకో పాప 2 రోజుల్లో జన్మదినం ఇస్తుంది. నాకు తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ వచ్చింది. చాలా కోపం వచ్చేసింది నాకు దేవుడి మీద. ప్రభా ఇంత కమిట్మెంట్ కలిగి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, ఏంటి ప్రభా ఇదేం న్యాయం? ఎంతో కష్టపడితే మిషనరీ అవ్వడానికి ఎవరు రారే, ఇది న్యాయమా అని ఆ రోజు నేను ప్రభు యొక్క సన్నిధిలో బాగా వేదన పడుతున్నాను. ప్రభు అన్నాడు, ఒక వాక్యాన్ని చూపించాడు, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్నావని ఎరుగుదును. అక్కడ ఆ వాక్యం చదివించండి, ఆ ప్రకటన గ్రంథంలో చదవండి ఒకసారి. అంతిపై వాడు చంపబడిన సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నా గురించి సాక్షి అయిన అంతిపై అనువాడు ఈ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసం ఉంచి విసర్జింపలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇంటర్వ్యూ చేసిరు. నెక్స్ట్ రోజు తన భార్యని ఇంటర్వ్యూ చేసిరు. వేరొక మిషనరీని కూడా ఇంటర్వ్యూ చేసిరు. టర్కీ దేశంలో పరిస్థితులు బాగలేవు కదా, క్రిస్టియన్ మినిస్ట్రీ చేస్తున్న వాళ్ళని చంపేస్తున్నారని తెలుసు కదా, మీకు భయమే ఇట్లేదా అని అడిగితే ఇంకో మిషనరీ అంటాడు, మాకు ఇది జరుగుతుందని ముందే తెలుసు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మాకు ఇదే కాదు, ఇంకా ఘోరమైనవి జరుగుతాయి, అయినా మేము దేవుని కొరకు నిలబడతామని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదే వచనం ప్రకటన గ్రంథంలో ఉంది. ఈ ప్రాంతం మామూలు ప్రాంతం కాదు, టర్కీ అనే దేశం. మీకు టర్కీ అనే దేశం తెలుసా? పౌలు తెలుసా మీకు? పౌలు ఏ ఊర్లో పుట్టాడు? తార్సు పట్టణం. అది ఏ ఊర్లో ఉంది? టర్కీ అనే దేశం.
అది ఇప్పుడు ముస్లిం దేశం. సాక్షాత్తు అపోస్తులుడు అయిన పౌలు పుట్టిన దేశము ఈ రోజున ముస్లిం దేశం. చాలా పెయిన్. అది భయంకరమైన ముస్లిం సామ్రాజ్యం. సాతాను సింహాసనం ఉన్న ప్రాంతం. సాతాను సింహాసనంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం ఉన్న ఈ కాపురము ఉన్న ఈ ప్రాంతంలో నీవు నా పరిచయం చేస్తున్నావు. చేస్తున్న సమయంలో అంత్యభయముడు మీ మధ్య చంపబడినప్పటికీ నీవు ఆ విషయంలో నిన్ను కూడా చంపుతారేమోనని భయపడక నీవు అలయక నాకు సాక్షిగా ఉన్నావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ సో క్లియర్. మనకు క్లారిటీ లేదు. క్రేజీ మినిస్టర్. ఆ మిషనరీ భార్య ఇప్పటికీ అక్కడే సేవ చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును. చప్పట్లు కొట్టండి. దేవుడికి స్తోత్రం. ఎందుకు చేస్తారు క్రేజీ మినిస్ట్రీ? ఎందుకు నమ్ముతారు క్రేజీ ఫెయిత్? ఎందుకు ప్రేమిస్తారు క్రేజీగా? ఆయనే మనకన్నీ. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అందుకే దేవుడి దగ్గర మనం చేయాల్సింది ఒక విశ్వాసమే. దాన్ని మన భాషలో క్రేజీ ఫెయిత్. అసలు ఫెయిత్ అది. ఫెయిత్ అంటేనే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము లేనివి ఉన్నవనడానికి ఒక సూచన అయి ఉన్నది. దేవుడికి స్తోత్రం. కానీ వాస్తవానికి విశ్వాసం ఉండాలి. మళ్ళీ ఎవరూ విశ్వాసం లేరు కాబట్టి ఎవడో ఒకటి విశ్వాసం ఉంటే వాడిది క్రేజీ ఫెయిత్ అంటున్నారు. అసలు అది క్రేజీ ఫెయిత్ కాదు, అసలు ఉన్న ఫెయితే అది. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభువుని కూడా అలాగే ప్రేమించాలి. ఎందుకంటే ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టిన కనుక దీన్ని బట్టి ప్రేమ అనేది ఎట్టిగా తెలుసుకుంటాము. కాబట్టి మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులై ఉన్నాము. దేవుడికి స్తోత్రం. సో కాబట్టి ప్రేమించాల్సిందే. అది మనం ఎవరూ ప్రేమించలేదు కాబట్టి ఎవడో ఒకడు దొరికితే వాటిని చూసి వీడు క్రేజీ లవర్ అంటాడు. అది ఉత్తిది, అది క్రేజీ లవర్ కాదు, అది అసలు డిజైనే. అది దేవుడు స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు పిలిచింది మనల్ని విశ్వసించడానికి, ప్రేమించడానికి, పరిచర్య చేయడానికి. మనం ఎవరూ చేయట్లేదు కాబట్టి మధ్యలో ఇద్దరు ముగ్గురు తగిలితే వీడు బాగా విశ్వాసయ్యా, వీడు బాగా ప్రేమించేవాడయ్యా, వీడు బాగా పరిచర్య చేసి ఉత్తిదే. అదంతా ఒకటే. దేవుడికి స్తోత్రం. ఇదివరకే గెలిచింది లేదు, సంపూర్ణ సిద్ధి పొందింది లేదు. ఇక ఇదివరకే మేమేం చేయలేదు. దేవుడు ఏం చేయమన్నాడో అదే చేస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మీరు ప్రార్థించండి. కాకినాడ అనేది ఒక రిమార్కబుల్ టౌన్. నాకు ఎప్పుడు ఒక ఆలోచన, సార్ ప్రభువా ఇది మిషనరీల రక్తము కార్చిన స్థలాలు. బహుశా ఎవరైనా చనిపోయినట్టు నాకు తెలియదు కానీ మిషనరీలు అడుగుపెట్టిన స్థలాలు. ఈ ప్రాంతాల నుంచి ఉద్యమం రావాలి. విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, కాకినాడ నుంచి, ఈ ఒంగోలు నుంచి, ఈ పట్టణాల నుంచి మిషనరీ ఉద్యమం రావాలని నాకు ఆశ. ఎందుకంటే భూమి మీద ఇంకా 30 దేశాల్లో సువార్త పరిచర్య శూన్యం ఉంది. మన డబ్బు, మన కెపాసిటీ, మన లాంగ్వేజ్, మనదంతా కూడా మిషనరీ పరిచర్య కొరకు మనం ఉపయోగపడాలి. దేవుడు మీలో నుంచి కూడా కొంతమంది మిషనరీలు లేకపోతున్నాడని నేను నమ్ముతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అది కష్టం కాదండి. పరిశుద్ధాత్మ వల్ల అది ఎంతో మహిమకరమైన ఆనందమైన పరిచయం. దేవుడు పిలిచేవాడు పిలుచుకుంటాడు. దేవుడికి స్తోత్రం. మేము ఈ పట్టణం నుంచి కూడా కొంతమంది మిషనరీలు పంపించినాం, కొంతమంది కాశ్మీరీ పంపించినాం. దేవుడి చిత్తమైతే రేపు మనకు మనసు కలిగితే ఎప్పుడైనా ట్రైనింగ్స్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ సాయంకాలం వేళ నేను చెప్తుంది ఏంటంటే, ఇది పెద్ద సందేశం కాదు, గొప్ప సందేశం కాదు, ఇది బేసిక్ సందేశం. దేవుడి స్తోత్రం. ఎల్కేజీ పాఠం. నా దృష్టిలో ఇది ఎల్కేజీ పాఠం. ఇది చిన్న పాఠం. ఇది ప్రతి క్రైస్తవుడికి తెలియాల్సిన ఒక చిన్న పాఠము, ఒక సర్వసాధారణమైన పాఠము. మనము ప్రభువుని విశ్వసించాలి, ప్రభువుని ప్రేమించాలి, ప్రభు కొరకు చెయ్యదగిన పరిచర్య కంటే ఎక్కువ చేయాలి. విశ్వాసం ఉంచవలసిన దానికంటే ఎక్కువ ఉంచాలి, ప్రేమించాల్సిన దానికంటే ఎక్కువగా ప్రేమించాలి, పరిచర్య చేయించాల్సిన కంటే ఎక్కువగా. యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళ ఈ డోర్లో తీసుకెళ్ళమంటే కప్పు కూడా విప్పి తీసుకెళ్ళగలిగే పరిచర్య మనం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి,